కార్పొరేట్ కంపెనీల ఆలోచన తీరంతా ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనకి ప్రభుత్వ రంగ సంస్థల్లో కొంతవరకు బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. ఆ స్టీల్ ప్లాంట్లో పనిచేసే ఉద్యోగులందరికీ అక్కడే ఇళ్ళు కట్టించేయడం, అక్కడే ఓ స్కూలు, అక్కడే ఓ గుడి, అక్కడే ఒక హాస్పిటల్, ఇట్లాంటిది. అంటే ఆ విధంగా వాళ్ళకి చాలా వరకు ఖర్చు ఉండదు. జీతం డబ్బులతో బతికేయచ్చు, తినటం, వాటికి విద్య, వైద్యం ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి హ్యాపీ. ఇది ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర అట్లాంటి వాటినే కోరుకుంటుంటారు. అందుకోసమే ప్రభుత్వ రంగ సంస్థల్లో చేరుతూ ఉంటుంటారు. కార్పొరేట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ ఎట్టుంటాయి, జీతం ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగ కంపెనీలో 40,000 50,000 జీతం ఇస్తారు, 1,00,000 జీతం ఇస్తారు. కానీ నువ్వు విద్య నీదే, నీ ఉద్యోగం నీదే, నీ ఇతరత్ర యాక్టివిటీ అంతా నీదే, వైద్యం ఇదంతా. దాంతో ఈ సంపాదనలో సగం వాటికే పోతూ ఉంటుంది. ఇది కార్పొరేట్ కంపెనీలో హార్డ్ వర్క్ చేసేవాడికి తన సంపాదనలో మిగలట్లేదన్న ఆవేదన ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ కోసం ఒక కొత్త కాన్సెప్ట్ ఎలన్ మాస్క్ తీసుకొస్తున్నాడు. స్టార్ బేస్ అనేది ఒకటి ఏర్పాటు చేయబోతున్నాడు, ఒక సిటీనే ఏర్పాటు చేయబోతున్నాడు. అందులో స్పేస్ ఎక్స్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇళ్ళు కట్టించిస్తాడట, ఆఫీసెస్ కడతాడట అక్కడే. అదే సందర్భంలో ఎసెన్షియల్ ఎమ్యూనిటీస్ అన్నీ ఏర్పాటు చేస్తాడట. వాళ్ళకి కావాల్సినటువంటి ఆపరేషన్స్ అన్ని అక్కడి నుంచి నిర్వహించుకునేందుకు వీలుగా చూస్తాడు. తద్వారా వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా వస్తువులు వచ్చేటట్టు ఈ సిస్టమ్ని కనుక కార్పొరేట్ కంపెనీలని ఫాలో అయితే ఉద్యోగులందరూ పండగ చేసుకుంటారు.